వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఏపీ న్యూ సిలబస్ నుంచి థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో టాపిక్ నెంబర్ 6గా సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో భాగంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 4, 5, 6, 7 ఈ 4 సొల్యూషన్స్ కూడా మనం తెలుగు వివరణతో ఎప్పట్లా నేర్చుకుందాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ అనే దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనడానికి ముందు ప్రైమరీ కాన్సెప్ట్ ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇన్ ద గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్, ఇఫ్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అదర్ ఫ్రమ్ వన్ ఈక్వేషన్ అండ్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ ద అదర్ ఈక్వేషన్, వి గెట్ ఏ సింపుల్ ఈక్వేషన్. సో ఇక్కడ ఈ 2 లైన్స్ లో రాసిన కాన్సెప్ట్ ని జాగ్రత్తగా గమనిస్తే సబ్స్టిట్యూషన్ మెథడ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ రూల్ ఇమిడి ఉంది. మనకి ఒక పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు, లీనియర్ ఈక్వేషన్స్, మనం ఒక వేరియబుల్, అందులో 2 వేరియబుల్స్ ఉంటాయి, ఒక వేరియబుల్ యొక్క వాల్యూని మరొక వేరియబుల్ రూపంలో ఒక ఈక్వేషన్ నుంచి తీసుకుని దా వాల్యూని మరొక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఒక సింపుల్ ఈక్వేషన్ ని పొందుతాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి లెట్ us టేక్ an example, a linear pair of equations. x plus y equal to 5, this is first equation. 2x minus 3y plus 10 equal to 0, second equation. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ని తీసుకుని మనం చేయబోయే స్టెప్స్ ని ఈ పాయింట్ ఆధారంగా గమనిస్తే మనకి ప్రాసెస్ అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఇఫ్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అదర్, అంటే ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని ఒక వేరియబుల్ ని మరొక వేరియబుల్ రూపంలో వాల్యూ కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఆర్ వై వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ మనం కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఫస్ట్ ఈక్వేషన్ మనం తీసుకుందాం. సో ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1, దీనిలో మనం ఎక్స్ ఆర్ వై ఈ రెండిట్లో దేనైనా రాసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ రాసుకోవచ్చు, వై వాల్యూ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ వాల్యూ రాయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి వైని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ వై వస్తే -5 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 మైనస్ వై. సో ఇప్పుడు మనం చేసింది ఈ పాయింట్ లో ఇదనమాట, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అదర్ ఫ్రమ్ వన్ ఈక్వేషన్. అంటే ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ వాల్యూని అదర్ వేరియబుల్ టర్మ్స్ లో, అంటే ఎక్స్ వాల్యూని వై రూపంలో రాబట్టాం, ఎక్స్ వేల మధ్య రిలేషన్ ఆధారంగా. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి దేంట్లో, అదర్ ఈక్వేషన్ లో. మనం రాసింది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చిన ఎక్స్ ని తీసుకువెళ్ళి సెకండ్ ఈక్వేషన్ లో రాస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం మెన్షన్ చేయవచ్చు అంటే సబ్స్టిట్యూట్, అంటే దాని ప్లేస్ లో ఇది రాయడం. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, మనం పైన ఏదైతే ఎక్స్ అనేటువంటి వాల్యూ రాసామో ఈ ఎక్స్ వాల్యూని తీసుకువెళ్ళి సెకండ్ ఈక్వేషన్ లో రాయాలి. సో ఇన్ ఈక్వేషన్ 2, ఇప్పుడు ఈ స్టెప్ ద్వారా ఏమవుతుందో చూడండి. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి రాసాం కాబట్టి సెకండ్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ ఆర్ వై రాసుకుంటే దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ లో చేయాలి. సో ఇక్కడ అందుకే ఫ్రమ్ వన్ ఈక్వేషన్ అని రాసి ఇక్కడ ఇన్ ద అదర్ ఈక్వేషన్ అని రాసాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 ని రీరైట్ చేయాలి. ఎలా, ఎక్స్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ 2x అని ఉంది, అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో 5 మైనస్ వై, ఎక్స్ బదులు 5 మైనస్ వై ఇంటూలో నెక్స్ట్ ఏముంది -3y. దీన్ని అన్చేంజ్ మనం చేయకూడదు, చేంజ్ చేయకూడదు. -3y ప్లస్ 10 ఈక్వల్ టు 0, బికాస్ మనం రాసింది ఓన్లీ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఒకసారి ఈక్వేషన్ గమనిస్తే వి గెట్ ఎ సింపుల్ ఈక్వేషన్. ఇది మొత్తం ఒక సింపుల్ ఈక్వేషన్ అవుతుంది. సింపుల్ ఈక్వేషన్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లీనియర్ ఈక్వేషన్ బట్ ఇన్ వన్ వేరియబుల్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే చూడండి, 2 5s ఆర్ 10 మైనస్ 2 ఇంటూ వై, సో ఇట్ ఈస్ 2y మైనస్ 3y ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ టర్మ్స్ అన్నిటిలో y లైక్ టర్మ్స్ కాబట్టి ఈ రెండు మనం ఒకే టర్మ్ గా మార్చొచ్చు. -2y మైనస్ 3y మీన్స్ -5y అండ్ 10 ప్లస్ 10 ఇక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్లస్ 20 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, సింపుల్ ఈక్వేషన్ మనం అబ్టైన్ చేసాం. అంటే వన్ వేరియబులే ఇక్కడ ఉంది. ఇప్పుడు y వాల్యూ కనుక్కోవాలంటే ఈ ప్లస్ 20 మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయవచ్చు. సో -5y ఇజ్ ఈక్వల్ టు -20. సో y ఇజ్ ఈక్వల్ టు ఫైనల్లీ ఇక్కడ మైనస్ బై మైనస్ ఇది క్యాన్సిల్ అయితే 20/5 విచ్ ఇస్ నథింగ్ బట్ 4. సో y వాల్యూ 4 అని మనకు వచ్చింది. చూడండి, ఎప్పుడైతే y 4 అని మనం వచ్చిందో ఆ y ని తీసుకెళ్లి ఈ రెండు ఈక్వేషన్స్ లో కానీ
లేదా ఇక్కడ కానీ ఎక్స్ వాల్యూ ప్లేస్లో రాస్తే డైరెక్ట్గా ఎక్స్ కూడా మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ y వాల్యూని తీసుకువెళ్ళి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనే దాంట్లో కూడా రాయొచ్చు. లెట్ us టేక్ ది స్టేట్మెంట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఆల్సో. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటే ఆ 3 నుంచి y ప్లేస్లో మనం 4 రాస్తే ఎక్స్ వస్తుంది. ఏమని 5 మైనస్ వై కాబట్టి 5 మైనస్ 4, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 3 గా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ యాక్చువల్లీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 ఈక్వేషన్స్ లోంచి ఏ రిలేషన్ అయితే మనం ఒక ఈక్వేషన్ నుంచి రాసామో వన్ వేరియబుల్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అదర్ అని రాసిన దాన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుంటే, ఇప్పుడు మనకి ఒక వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా రెండో వాల్యూ మనం కనుక్కోవచ్చు. ఇదే సాల్వ్ చేసేటువంటి మెథడ్ నే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. సో ఇక్కడ పేరులోనే ఉంది, ఒక వేరియబుల్ వాల్యూని వేరే టర్మ్స్ లో రాసి దాన్ని మరో ఈక్వేషన్ లో ఆ వేరియబుల్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. అయితే ఈ మెథడ్ చేసేటప్పుడు ప్రతిసారి ఇలాంటి కండిషన్ రాకపోవచ్చు. ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ రాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఇవి మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఒక ట్రూ స్టేట్మెంట్ కానీ లేదా ఫాల్స్ స్టేట్మెంట్ కానీ వస్తుంది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంకి ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది యూనిక్ సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట ఇది. అలా కాకుండా ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇలా సింపుల్ ఈక్వేషన్ రాకుండా ఒక ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ మనకు వస్తుంది. ట్రూ స్టేట్మెంట్ వస్తే అక్కడ ఎల్లప్పుడూ ట్రూ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు ఈ సిస్టమ్. ఒకవేళ ఫాల్స్ వస్తే అసలు ఈ కామన్ సొల్యూషన్ లేదని చెప్పొచ్చు. సో అదే విషయం ఇక్కడ మనం కంటిన్యూషన్ లో మెన్షన్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ వీ కెన్ గెట్ స్టేట్మెంట్స్ విత్ నో వేరియబుల్. ఇఫ్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, వీ కెన్ కన్క్లూడ్ దట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్, దెన్ దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్. సో ఈ సిచ్యువేషన్ కాకుండా అప్పుడు మనం చేయబోయే ప్రాబ్లంలో వస్తుంది ఇది ఎగ్జాంపుల్స్ లో. ఒకవేళ మనకి స్టేట్మెంట్స్ వచ్చి వేరియబుల్ లేకుండా స్టేట్మెంట్స్ మాత్రమే వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5y మిగిలింది, అలా కాకుండా వైలు క్యాన్సిల్ అయిపోయి ఒక స్టేట్మెంట్ మాత్రమే మనకి నెంబర్స్ తో మిగిలితే ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే మనం ఏం చెప్పొచ్చు, ఈ సిస్టమ్ కి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్, అంటే ఎన్ని సొల్యూషన్స్ అయినా రాయవచ్చు. మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మరొకటి దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అలా కాకుండా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇక్కడ వచ్చింది అంటే ఇది జరగదు అని అర్థం, అంటే దే హ్యావ్ నో కామన్ సొల్యూషన్. దీన్ని బట్టి మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు దీని ఆధారంగా మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని పూర్తి చేద్దాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీద డిపెండ్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ 4ని వరుసగా ఇప్పుడు మనం చేయబోతున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఎగ్జాంపుల్ 4. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. 7x minus 15y equal to 2, x plus 2y equal to 3. సో గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడే మనం నేర్చుకున్నటువంటి సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈ రెండు సాల్వ్ చేసి xyలు మనం కనుక్కోవాలి. సో సొల్యూషన్ లో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ రాద్దాం. ఈ 2 ఈక్వేషన్స్ 1 and 2 అని మెన్షన్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ అంటే ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్స్ లో నుంచి x or y మనం రాయాలి కాబట్టి ఈజీగా ఉండేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కోఎఫిషియన్స్ ఉన్నాయి 7, 15 అని. బట్ ఇక్కడైతే డైరెక్ట్ గా మనకి x వాల్యూ ఈజీగా రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి x ఉంది, 2y ఉంది. సో ఈ ఈక్వేషన్ లోంచి అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఈ 2y రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. అదే ఇక్కడైతే 15y షిఫ్ట్ చేసినా బై 7 రాయాలి లేదా బై 15, అంటే ఫ్రాక్షన్స్ వస్తాయి. సో వితౌట్ ఫ్రాక్షన్ దీన్ని ఈజీగా రాయొచ్చు కాబట్టి ముందు మనం ఏం చేస్తాం, సెకండ్ ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 వీ కెన్ రైట్ x ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా x వాల్యూ వస్తుంది కాబట్టి ప్లస్ 2y ఇటు షిఫ్ట్ చేస్తే 3 మైనస్ 2y అవుతుంది. లెట్ us సే ది స్టేట్మెంట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 3. సో x వాల్యూ మనం ఈక్వేషన్ 2 ని మరో రూపంలో రాస్తాం 3 మైనస్ 2y. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకువెళ్ళి, అంటే 3 లో ఉన్నటువంటి ఈ వాల్యూని తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. బికాస్ ఇది సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చిన వేరియబుల్ కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో మనం రాయాలి. అదే మ్యాటర్ ఇక్కడ రాద్దాం. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 1 లో ఈ వాల్యూ రాస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ x వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తున్నాం. సో ఇక్కడ 7x అని ఉంది, బట్ x ప్లేస్ లో 3 మైనస్ 2y రాయాలి కాబట్టి 7 ఇంటూ 3 మైనస్ 2y మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 2. సో యాక్చువల్ గా ఈక్వేషన్ 1 నే మనం మళ్ళీ రాసాం. చూడండి, ఓన్లీ x ప్లేస్ లో 3 మైనస్ 2y రాసాం. సో ఇప్పుడు 7 ఇంటూ కాబట్టి ఈ 2 టర్మ్స్ ని ఇంటూ చేయాలి. 7 ఇంటూ 3, సో 7 3s are 21 మైనస్ 7 ఇంటూ 2, సో 7 2s are 14. సో ఇట్ ఈస్ 14y మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 2. సో
ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ గా మారింది కనుక ఇక్కడ y టర్మ్స్ మాత్రం ఇటు ఉంచి, అంటే ఈ రెండింటిని కూడా లైక్ టర్మ్స్ కాబట్టి సింగిల్ టర్మ్ గా మనం మార్చొచ్చు. ఇక అదర్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయవచ్చు. అంటే ఈ 21 అనేది రైట్ కి మారిస్తే మైనస్ అవుతుంది. సో -14y -15y బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్. సో నెగిటివ్ ప్రక్క ప్రక్క ఉన్నప్పుడు యాడ్ చేయాలి కాబట్టి సేమ్ సింబల్ తో, సో -14 ప్లస్ -15 మనకు చేస్తే -29y అవుతుంది. 14 ప్లస్ 15 యాడ్ చేయాలి, బట్ సింబల్ మైనస్, ఈక్వల్ టు 2 - 21. బికాజ్ ఇక్కడ +21 ఇటు వస్తే -21. సో 2 - 21 ఎంత అనేది మనం చూద్దాం. సో -29y ఈజ్ ఈక్వల్ టు -19 అవుతుంది. 2 - 21 బిగ్గెస్ట్ నెంబర్ 21 కాబట్టి నెగిటివ్ సింబల్ వచ్చింది సబ్ట్రాక్షన్ లో. ఫైనల్లీ y వాల్యూ మనకు కావాలంటే ఇంటూలో ఉన్న y కి ప్రక్కన ఇంటూలో ఉన్న టర్మ్ మొత్తం ఇటు వస్తే బై అవుతుంది కాబట్టి, సో y ఈజ్ ఈక్వల్ టు -19 బై -29. సో మైనస్ బై మైనస్ పాజిటివ్ అవుతుంది. సో y వాల్యూ అల్టిమేట్ గా 19/29 మనం పొందాం. ఈ మైనస్ బై మైనస్ క్యాన్సిల్ అయితే 19/29. ఇక్కడ ఏమి ఇవి కోప్రైమ్స్ ఏమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 19/29 అనేది y వాల్యూగా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, y వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో x కూడా మనం ఈ ఈక్వేషన్ నుంచి కనుక్కోవచ్చు. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ఈక్వేషన్ 3. డైరెక్ట్ ఈక్వేషన్ 3 ఎందుకు రాస్తున్నాం, ఎందులోనే రాయొచ్చు, కానీ 3 అయితే డైరెక్ట్ గా x వాల్యూ వస్తుంది కాబట్టి y ప్లేస్ లో దీన్ని మెన్షన్ చేద్దాం, రిమైనింగ్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు 3 - 2y. సో 2 ఇంటూ y ప్లేస్ లో 19/29 వస్తుంది. సో 2 ఇంటూ 19/29. సో ఇక్కడ x వాల్యూ కావాలి కనుక 3 ఇక్కడ మనకేమీ క్యాన్సిలేషన్ లేదు, 2 ఇంటూ 19, 2 19s are 38 కాబట్టి 38/29. సో ఫైనల్ గా దీన్ని సింప్లిఫై చేస్తే ఒకే ఫ్రాక్షన్ గా రాయడానికి బైలో మనకి ఎల్సిఎం రూపంలో 29 వస్తుంది. సో క్రాస్ మల్టిప్లై ఇక్కడ బైలో ఏం లేదు కనుక 29 3s, 29 ఇంటూ 3 మనం చేస్తే వచ్చేది 87 మైనస్ 38. సో క్రాస్ మల్టిప్లై మెథడ్ ప్రకారం 3 29s, 38 1s. సో 87 లోంచి మనం 38 ని తీసివేయాలి. సో ఇక్కడ 87 లోంచి 38 తీస్తే వచ్చేది ఫైనల్ గా మనకి 49. సో 49/29 అనే ఆన్సర్ x కి వచ్చింది. సో దీన్నే మనం ఇక్కడ సాల్వ్ చేయడం అంటే కామన్ సొల్యూషన్ గా మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 49/29 y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి 19/29 అవుతుంది. సో దీంతో మనకి 4th ఎగ్జాంపుల్ ప్రాబ్లం పూర్తయింది. వీటిని ఒకవేళ వెరిఫై చేయాలన్నా కూడా మనం వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఇవి సరిపోతాయి. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 4. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ 5. Solve the following question. Aftab tells his daughter, 7 years ago, I was 7 times as old as you were then. Also, 3 years from now, I shall be 3 times as old as you will be. Isn't this interesting? Represent this situation algebraically and graphically by the method of substitution. So, totally మనకి రిటర్న్ ప్రాబ్లం ఇది. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ ఆఫ్తాబ్ అనేటువంటి పర్సన్ టెల్స్ హిస్ డాటర్, తన కూతురుతో చెప్పినటువంటి విషయం, 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితం, ఐ వాజ్ 7 times as old as you were then అంటే అప్పటి నీ వయసుకి నా వయసు 7 రెట్లు అని చెప్తున్నాడు. 7 years ago. అలాగే 3 years from now ఇప్పటి నుంచి 3 years తర్వాత అయితే ఐ షల్ బి 3 times as old as you will be అంటే అప్పటి నీ వయసుకి నా వయసు 3 రెట్లు ఉంటుంది. అంటే చూడండి 7 years ago 7 times ఉంది, 3 years తర్వాత 3 times ఉంది. అందుకే ఇది ఒక పజిల్ లాగా ఆసక్తికరంగా ఉంది అని ఇవ్వడం జరిగింది. రిప్రజెంట్ దిస్ సిచ్యువేషన్ అంటే ఈ సిచ్యువేషన్ ని మనం ఒక ఆల్జీబ్రాయికల్లీ అంటే ఈక్వేషన్స్ రూపంలో ప్రెజెంట్ చేయాలి. అండ్ గ్రాఫికల్లీ కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ తో దీన్ని సాల్వ్ చేయమని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ లో ముందు మనం 2 వేరియబుల్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడటం కోసం 2 వేరియబుల్స్ ప్రాబ్లం లో కనుక్కోమని వాల్యూసే చేయాలంటే ఇక్కడ ఏజ్లు తెలియదు ఇద్దరివి, ఆఫ్తాబ్ ఏజ్ అండ్ డాటర్ ఏజ్. దీన్నే మనం XY అని మెన్షన్ చేయవచ్చు. సో ఫస్ట్ స్టెప్ లో మనం లెట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ X years and let the present age of his daughter equal to Y years. సో ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయడమే 2 వేరియబుల్స్ తో స్టార్ట్ చేయాలి కనుక ఆఫ్తాబ్ అండ్ హిస్ డాటర్ ఏజెస్ గురించి కాబట్టి ఆఫ్తాబ్ ఏజ్ X years అనుకుందాం, డాటర్ ఏజ్ Y years అనుకుందాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఇచ్చిన 2 కండిషన్స్ నుంచి 2 మరి లీనియర్ ఈక్వేషన్స్ మనం రాబట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. 7 years ago I was 7 times. ఇక్కడ I was అంటే ఆఫ్తాబ్ కాబట్టి 7 years ago మనకు తెలిసిన సిచ్యువేషన్ ఏమిటి, the age of Aftab was 7 times as old as his daughter then. సో అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. 7 years ago Aftab's age was 7 times as old as his daughter then అంటే అప్పుడు
అతని డాటర్ ఉన్న ఏజ్ కి ఆఫ్తాబ్ ఉన్న ఏజ్ 7 టైమ్స్ ఉంటుంది. 7 టైమ్స్ అంటే 7 తో మల్టిప్లై చేయాలి. అంటే అతని డాటర్ ఏజ్ ని 7 టైమ్స్ తో మల్టిప్లై చేస్తే ఆఫ్తాబ్ ఏజ్ రావాలి. బట్ ఎప్పుడు 7 ఇయర్స్ ఎగో. ప్రెసెంట్ ఏజ్ మనకు తెలియదు కనుక దాన్ని ఎక్స్ అనుకుందాం. సో 7 ఇయర్స్ ఎగో ఆఫ్తాబ్ ఏజ్ అంటే ఏమవుతుంది? ఎక్స్ కంటే 7 తక్కువ. సో దీని నుంచి రాసేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఇక్కడ మనకి? దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 7 అంటే ఇది ఆఫ్తాబ్ ఏజ్ 7 ఇయర్స్ ఎగో. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? 7 టైమ్స్. 7 టైమ్స్ మీన్స్ 7 ఇంటూ రావాలి. 7 టైమ్స్ అంటే 7 తో ఇంటూ చేయాలి. దేన్ని? యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్ దెన్. అప్పుడు ఉన్న డాటర్ ఏజ్. ప్రెసెంట్ డాటర్ ఏజ్ y అయినప్పుడు 7 ఇయర్స్ ఎగో ఎంత ఉంటుంది? y మైనస్ 7 అవుతుంది. సో 7 ఇంటూ y మైనస్ 7. సో ఇది మనకు వచ్చే ఫస్ట్ రిలేషన్. దీన్నే మనం లీనియర్ ఈక్వేషన్ రూపంలో రాయాలి. సో ఇక్కడ 7 తో మల్టిప్లై పూర్తి చేస్తే రైట్ సైడ్ మనం x మైనస్ 7 ఈక్వల్ టు 7 ఇంటూ y, 7 ఇంటూ 7 మనం చేయాలి. 7 ఇంటూ y is 7y మైనస్ 7 7s are 49. సో దీన్ని మనం కరెక్ట్ ఈక్వేషన్ రూపంలో ప్రజెంట్ చేయడానికి xy లో ఒకవైపుకి అండ్ మనకి నంబర్స్ ఒకవైపుకి తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి 7y ని లెఫ్ట్ కి షిఫ్ట్ చేద్దాం, 7 ని రైట్ సైడ్ కి. సో x మైనస్ 7y ఈక్వల్ టు మైనస్ 49 ప్లస్ 7 అవుతుంది. బట్ మైనస్ 49 ప్లస్ 7 మనం సింగిల్ నెంబర్ గా రాస్తే ఇక్కడ మైనస్ ఎక్కువ ఉంది కనుక మైనస్ 42 అవుతుంది. సో మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ x మైనస్ 7y is equal to మైనస్ 42. లెట్ us say దిస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇది మనకి ఫస్ట్ కండిషన్ ఈ రిలేషన్ నుంచి. అలాగే సెకండ్ కండిషన్ ఇది మనం రాయాలి. ఆఫ్టర్ 3 years, సో 3 years ఫ్రమ్ నౌ ఐ షల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బి అంటే అతని కూతురుతో అన్నాడు కాబట్టి ద ఆఫ్తాబ్స్ ఏజ్ విల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్ విల్ బి. అదే కండిషన్ ఇక్కడ మనం మళ్ళీ మెన్షన్ చేద్దాం. సో 3 years ఫ్రమ్ నౌ he shall be 3 times as old as she will be then. అంటే అతని ఏజ్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. బట్ ఎప్పుడు? 3 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి 3 years తర్వాత. సో ఇక్కడ ఇప్పుడు ఎక్స్ కాబట్టి ఫ్రమ్ నౌ అంటే 3 years మనం యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు 7 years ఎగో కాబట్టి మైనస్ 7 చేసాం. 3 years ఫ్రమ్ నౌ కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఎక్స్ ప్లస్ 3. సో ఇది చూడండి, ఇది ఆఫ్తాబ్ ఏజ్ ఆఫ్టర్ 3 years. ఇది దేనికి ఈక్వల్ గా ఉండాలి? 3 times. చూడండి ఇక్కడ 3 times ఉండాలి. అంటే 3 ఇంటూ కి సమానం. దేన్ని 3 times చేయాలి అంటే యాజ్ ఓల్డ్ యాజ్ షీ విల్ బి అంటే ఆ డాటర్ ఏజ్ ఎంత ఉందో దాన్ని 3 times చేయాలి. బట్ 3 years తర్వాత ఆఫ్తాబ్ ఏజ్ ఎలా అయితే 3 పెరుగుతుందో డాటర్ ఏజ్ కూడా 3 పెరుగుతుంది కనుక y ఉన్నది y ప్లస్ 3 అవుతుంది కాబట్టి 3 ఇంటూ y ప్లస్ 3 గా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మరింత సింప్లిఫై చేస్తే x ప్లస్ 3 ఈక్వల్ టు ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తున్నాం 3y ప్లస్ 3 3s. సో 3 ఇంటూ y ప్లస్ 3 3s are 9. సో నెక్స్ట్ స్టెప్ మనం కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ కూడా 3ని 2 మనం షిఫ్ట్ చేయవచ్చు. 3y అనేది లెఫ్ట్ సైడ్ కి, 3 రైట్ సైడ్ కి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 9 మైనస్ 3 అవుతుంది. సో x మైనస్ 3y ఇజ్ ఈక్వల్ టు 6 అనేది సెకండ్ ఈక్వేషన్ గా మనం తీసుకోవచ్చు. సో ప్రాబ్లం లో ఇచ్చిన రెండు రిలేషన్స్ నుంచి వచ్చిన ఈక్వేషన్స్ మనకి ఇవి. x మైనస్ 7y ఈక్వల్ టు మైనస్ 42, x మైనస్ 3y ఈక్వల్ టు 6. ఇప్పుడు 1 and 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఫస్ట్ మనం దీన్ని రెండు రకాలుగా సాల్వ్ చేయమనింది కాబట్టి గ్రాఫికల్ అనేది గతంలో నేర్చుకున్నాం, ఇది తర్వాత చేద్దాం. ముందుగా ఆల్జీబ్రికల్లీ. ఇప్పుడు మనం చేసేటువంటి మెథడ్ ఈ ఆల్జీబ్రికల్లీ మెథడ్. అంటే కేవలం సబ్స్టిట్యూషన్ ద్వారా వితౌట్ గ్రాఫ్ మనం ఎలా సాల్వ్ చేయాలి. సో 2 ఈక్వేషన్స్ మనకు వచ్చినప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ ఎనీ 1 వేరియబుల్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x రాసుకుంటే అది సెకండ్ ఈక్వేషన్ లో రాయవచ్చు. సెకండ్ ఈక్వేషన్ నుంచి x రాస్తే అది ఫస్ట్ ఈక్వేషన్ లో రాయవచ్చు. సో ముందుగా మనం కాస్త చిన్నగా ఉన్నాయి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 వీ కెన్ రైట్ x బికాస్ ఇక్కడ మైనస్ 3y ఇటు షిఫ్ట్ చేస్తే డైరెక్ట్ గా x వస్తుంది, మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో x ఇస్ ఈక్వల్ టు 6 ప్లస్ 3y గా మనం రాయవచ్చు. బట్ ఇవి మనం ఎడిషన్ చేయకూడదు తెలిసింది. అన్లైక్ టర్మ్స్ ఇది 3y, ఇది 6. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం? సెకండ్ ఈక్వేషన్ లో రాసాం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ లో షిఫ్ట్ చేస్తాం. దీన్నే మనం ఈక్వేషన్ నెంబర్ 3 గా తీసుకోవచ్చు. సో ఫ్రమ్ 1 and 3 అనమాట. అంటే 3 లో ఉన్నటువంటి x వాల్యూని తీసుకెళ్లి 1 లో మనం రాస్తున్నాం. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ అంటే దీన్ని బదులు దీన్ని మనం ప్రతిక్షేపిస్తున్నాం. ద వాల్యూ ఆఫ్ x ఏదైతే ఇప్పుడు మనం x వాల్యూ అయితే రాసామో దాన్ని తీసుకువెళ్ళి ఏ ఈక్వేషన్ లో రాయాలి మనం? ఇది సెకండ్ నుంచి వచ్చింది కనుక ఈక్వేషన్ నెంబర్ 1 లో రాయాలి. చూడండి, సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చిన x వాల్యూని తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో రాస్తున్నాం. x ప్లేస్ లో ఎంత రాయాలి ఇప్పుడు? 6 ప్లస్ 3y. సో బిగినింగ్ ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 6 ప్లస్ 3y మైనస్ 7y ఇజ్ ఈక్వల్ టు మైనస్ 42. చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ ఈక్వేషన్ రాస్తాం రిమైనింగ్.
బట్ ఇక్కడ 3y మైనస్ 7y అనేవి లైక్ టర్మ్స్ అవుతాయి. ఇది మనం చేయవచ్చు. అలాగే 6ని షిఫ్ట్ చేయవచ్చు. 3y లోంచి 7y అంటే ఇక్కడ మైనస్ ఎక్కువ ఉంది కనుక ఎంత అవుతుంది? మైనస్ 4y ఇజ్ ఈక్వల్ టు మైనస్ 42 మైనస్ 6 ప్లస్ 6 మనకి ఇటువైపు ట్రాన్స్పోజిషన్ చేసినప్పుడు మైనస్ 6 అయింది. బట్ ఈ బోత్ ఆర్ మైనస్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్ చేయాలి. మైనస్ 42 మైనస్ 6 ఈక్వల్ టు మైనస్ 48. సో ఇక్కడ చూడండి ఫైనల్ గా y వాల్యూ కావాలి మనకి. ఇంటూలో ఉన్న మైనస్ 4 ఇటు వస్తే బై అవుతుంది కాబట్టి సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 48 బై మైనస్ 4. మైనస్ బై మైనస్ క్యాన్సిల్ ప్లస్ అయింది. 48 లో 4 అనేది 12 టైమ్స్ మనకి ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది కనుక సో y వాల్యూ ఈజ్ 12. అంటే చూడండి ఫస్ట్ మనకి y వాల్యూ వచ్చింది. y వాల్యూ వచ్చింది అంటే హిస్ డాటర్ ఏజ్ మనకి వచ్చింది 12 ఇయర్స్ అని. ఇప్పుడు y నుంచి x కనుక్కోవాలంటే ఈ 3 ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్ కంటే మనం రాసిన రిలేషన్ డైరెక్ట్ గా x వస్తుంది కనుక ఈ y వాల్యూని తీసుకెళ్లి మళ్ళీ 3 లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. లేదా ఫ్రమ్ ఈక్వేషన్ 3 మనం రాయవచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 మనం ఏం చెప్పొచ్చు? x వాల్యూ కావాలంటే 6 ప్లస్ 3y. సో x ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 ఇంటూ y. y ప్లేస్ లో మనం రాసేది 12. సో ఇక్కడ 3 ఇంటూ 12 అంటే 3 12s ఆర్ 36. సో x ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 36. 6 ప్లస్ 36 ఈజ్ 42. సో ఇప్పుడు బోత్ వేరియబుల్ వాల్యూస్ మనకు వచ్చాయి. y వాల్యూ 12 అని తెలిసింది, x వాల్యూ 42 అని వచ్చింది. x అంటే ఏమిటి? ఆఫ్తాబ్ ఏజ్ అండ్ y వాల్యూ హిస్ డాటర్స్ ఏజ్. అదే కన్క్లూజన్ మనం ఫైనల్ గా రాయవచ్చు. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ ఈక్వల్ టు 42 ఇయర్స్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ ఈక్వల్ టు 12 ఇయర్స్. సో ముందు y వాల్యూ తర్వాత x వాల్యూ తెలిసింది. ఇది మనం ఆల్జీబ్రికల్ గా సబ్స్టిట్యూషన్ మెథడ్ తో దీన్ని సాల్వ్ చేయవచ్చు. ఈ ప్రాబ్లమ్ ని సెకండ్ ఈక్వేషన్ నుంచే కాకుండా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x రాసి సెకండ్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ ఈ ఆర్డర్ మారుతుంది తప్ప ముందు x వస్తుంది తర్వాత y వస్తుంది. ఎనీహౌ ఈ ఆన్సర్ అనేది మనకి మారదు. ఇదే ప్రాబ్లమ్ ని గ్రాఫికల్లీ కూడా చేయమనింది కనుక గతంలో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ కి ఇంకా ముందు చేసినట్లుగా గ్రాఫికల్ గా ఎలా సాల్వ్ చేయాలి ఇదే ఈక్వేషన్ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనకి సేమ్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 5 నే గ్రాఫికల్లీ ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ లో ఆల్జీబ్రైకల్లీ అండ్ గ్రాఫికల్లీ అని ఇవ్వబడింది కనుక ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్ తో ఆల్జీబ్రికల్లీ మనం సాల్వ్ చేసాం. సో గ్రాఫికల్లీ ఎలా సాల్వ్ చేయాలి అనేది గతంలో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో చేసిన విధంగా ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడే మనం నేర్చుకున్నాం కనుక ఇక్కడ ఆఫ్తాబ్ ఏజ్ అండ్ హిజ్ డాటర్ ఏజ్ XY అనుకోవడంతో మళ్ళీ మనం ఇక్కడ ప్రాబ్లం సెపరేట్ గా చూపిస్తున్నాం. సో లెట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ ఈక్వల్ టు x ఇయర్స్, లెట్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్ ఈక్వల్ టు y ఇయర్స్. వీళ్ళిద్దరి ఏజ్లు XY అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండు కండిషన్స్ ని ముందు ఈక్వేషన్స్ గా రాయాలి. గ్రాఫికల్ మెథడ్ కూడా ముందు రాసే మ్యాటర్ సేమ్ కాబట్టి మళ్ళీ మీకు ప్రాబ్లం మొత్తం గ్రాఫికల్ మెథడ్ లో చూపిస్తున్నాం. సో ఇక్కడ 7 years ago I was 7 times as old as you were then. ఇక్కడ I అంటే ఆఫ్తాబ్ అండ్ యు అంటే హిస్ డాటర్ కాబట్టి దాన్ని మనం మోడిఫై చేసి ఏమని రాసుకుంటాం? 7 years ago ఆఫ్తాబ్స్ ఏజ్ వాజ్ 7 times as old as his daughter then. అంటే 7 సంవత్సరాల క్రితం ఆఫ్తాబ్ ఏజ్ ఎంతో రాయాలి. అది దేనికి సమానం? 7 times ఉండాలి. అదే 7 సంవత్సరాల క్రితం అతని డాటర్ ఏజ్ కంటే. సో ముందు మనం 7 years ago ఏజ్ కాబట్టి ప్రెసెంట్ x గనక ఆఫ్తాబ్ ఏజ్ ప్లేస్ లో ఇక్కడ ఏమొస్తుంది? x మైనస్ 7 ఈక్వల్ టు అంటే 7 years ago ఆఫ్తాబ్ ఏజ్ ఈక్వల్ టు 7 times. 7 times మీన్స్ 7 తో మల్టిప్లై చేయాలి. సో 7 ఇంటూ 7 times ఆఫ్ వాట్? యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్ దెన్. అంటే అప్పుడు అతని కూతురుకున్న ఏజ్ కంటే. కూతురు ఏజ్ y అనుకున్నాం కాబట్టి ప్రెసెంట్ ఇది 7 years ago ఏమవుతుంది? ఇక్కడ x లోంచి 7 తగ్గించినప్పుడు y లోంచి కూడా 7 తగ్గించాలి కాబట్టి 7 ఇంటూ y మైనస్ 7. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ పూర్తి చేసి రాస్తే 7 తో ఈ బ్రాకెట్ లో వాటిని మల్టిప్లై చేస్తున్నాం. సో x మైనస్ 7 ఈక్వల్ టు 7y మైనస్ 7 7s ఆర్ 49. సో 7 ఇంటూ y 7 ఇంటూ 7 రెండు చేయాలి. బట్ ఇక్కడ మనకి గ్రాఫికల్ మెథడ్ కాబట్టి XYలు ఒకవైపుకి నెంబర్స్ ఒకవైపుకి అనే కాదు, ఇక్కడ x ఆర్ వైలలో ఏది మనకి ఈజీగా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అంటే కోఎఫిషియంట్ ఇక్కడ y కి కోఎఫిషియంట్ 7 ఉంది, బట్ x కి కోఎఫిషియంట్ ఏమీ లేదు, 1 ఉంది. అంటే ఈ 7 ని ఇక్కడ ఉన్నటువంటి 7 ని జస్ట్ మనం రైట్ షిఫ్ట్ చేస్తే x ఆన్సర్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. x ఈక్వల్ టు అనేది y రూపంలో ఎలాగో సబ్స్టిట్యూషన్ మెథడ్ లో వస్తుంది కాబట్టి 7 ఇటు తరలిస్తే చాలు. అంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాస్తాం? x ఈక్వల్ టు 7y మైనస్ 49 తో పాటు ప్లస్ 7. సో మైనస్ 7 ట్రాన్స్పోజిషన్ లో ఇక్కడ ప్లస్ 7 అయింది. బట్ మైనస్ 49 ప్లస్ 7 అనేది సింగిల్ నెంబర్ గా మనం మార్చవచ్చు. ఇది మైనస్ ఇది ప్లస్. సో ఆపోజిట్ సింబల్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి
49 లో 7 తీస్తే -42 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఫైనల్లీ x ఈక్వల్ టు 7y -42 అని చెప్పొచ్చు. లెట్ us టేక్ దిస్ ఈక్వేషన్ 1. సో మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ లో కూడా ఇదే ఈక్వేషన్ వేరే రూపంలో మనం ఎలా అయితేనే రాసుకున్నాం, దాని నుంచి కూడా x వాల్యూ రాయాలంటే ఇదే. బట్ ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక టేబులర్ ఫామ్ తీసుకోవాలి. బట్ ఈ టేబులర్ ఫామ్ లో చిన్న ఇంకొక డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకునేది ఎప్పుడు కూడా ఎక్స్ వై అనే సెలెక్ట్ చేసుకోవడానికి కాదు. ఇప్పుడు ఇక్కడ ముందు y సెలెక్ట్ చేసుకుంటే x వాల్యూ ఈజీగా వస్తుంది. y ఈక్వల్ టు ఈక్వేషన్ ఉంటే x ని సెలెక్ట్ చేసుకుంటాం. బట్ x ఈక్వల్ టు అని ఈక్వేషన్ ఉన్నప్పుడు y ని సెలెక్ట్ చేసుకుంటే y ని ఇప్పుడు 7 తో మల్టిప్లై చేసి 42 మైనస్ చేస్తే x అవుతుందని మనకు అర్థం. సో ఒక టేబులర్ ఫామ్ మనం తీసుకుందాం. బిగినింగ్ y వాల్యూ, నెక్స్ట్ x వాల్యూ, ఆర్డర్డ్ పేరు మాత్రం x కామా y అనే ఉండాలి. ఎందువల్ల ఇక్కడ ముందు y తీసుకున్నామంటే ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. x ఈక్వల్ టు అని ఉంది కనుక సింపుల్. ఇదే y ఈక్వల్ టు తీసుకోవాలంటే x ప్లస్ 42/7 తీసుకోవచ్చు. కానీ బైలో 7 ఉన్నప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడ గ్రాఫికల్ గా కన్ఫ్యూజ్ అవుతారు. 7 టేబుల్ అన్నిటిలో కరెక్ట్ గా క్యాన్సిల్ కాదు కాబట్టి ఇలా తీసుకోవడం దీనికి ప్రిఫరబుల్ కాబట్టి చూపిస్తున్నాం. ఇప్పుడు మనం y బదులు మన ఇష్టం వచ్చిన వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి ఫ్రాక్షన్స్ ఏమీ లేవు. కానీ x దాన్ని బట్టి వస్తుంది. అందువల్ల మరీ పెద్దగా కాకుండా అతి చిన్నగా కాకుండా కొంచెం మీడియం లెవెల్లో మనం వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ప్రిఫరబుల్, ఎందుకంటే మనకి 42 ఎలాగో ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా ఈవెన్ తీసుకుంటే కాస్త మనకి అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి. సో దానికోసం నేను ఇక్కడ y ప్లేస్ లో ఎనీ నెంబర్స్ మనం తీసుకోవచ్చు, 0, 2, 4, 6 ఇలాంటివి ఏవైనా. సపోజ్ లెట్ us టేక్ y వాల్యూ యాజ్ 4. ఫస్ట్ నేను y వాల్యూ 4 తీసుకుంటున్నాను. ఇది ర్యాండమ్ గా మాత్రమే, ఎలా అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి తగినట్టు ఆర్డర్డ్ పేరు రాసి గ్రాఫ్ గీయడమే మనకు కావాల్సింది. సో ఇక్కడ y ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ఎంత అవుతుందో చూద్దాం. సో x ఈక్వల్ టు 7y, ఇట్ మీన్స్ 7 4s మైనస్ 42. బట్ ఈ వాల్యూ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7 4s are 28. సో 28 మైనస్ 42. సో ఇక్కడ వచ్చే సింబల్ ఫైనల్లీ నెగిటివ్, మైనస్ 42 28 డిఫరెన్స్ ఎంత 14. సో ఇప్పుడు ఈ ఆర్డర్డ్ పేరు రాసేటప్పుడు జాగ్రత్త పడాల్సింది, స్టూడెంట్స్ ఎక్కువ మిస్టేక్ చేసేది ఇలాంటి టేబుల్స్ విషయంలో. ఇక్కడ ముందు ఏం సెలెక్ట్ చేసుకున్నాం అనే విషయం మర్చిపోయి ఈ ఆర్డర్ రాసేస్తుంటారు. 4, -14 అనుకుంటే ఆర్డర్ పేరు రాంగ్ అవుతుంది. ఫస్ట్ x వాల్యూ, దెన్ నెక్స్ట్ y వాల్యూ అనేది గ్రాఫ్ లో అది కంపల్సరీ కాబట్టి మనం ఆర్డర్డ్ పేరు. సో x ప్లేస్ లో -14, y ప్లేస్ లో 4 కనుక దీన్ని షార్ట్ ఫామ్ పాయింట్ గా మనం చూపించేటప్పుడు -14, 4 అని రాయాలి తప్ప 4, -14 అనుకోకూడదు. అంటే x -14 అయినప్పుడు y 4 అయింది. బట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు y 4 ముందు సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని బట్టి x -14 మనకు వచ్చింది. ఇన్ ద సేమ్ వే సపోజ్ లెట్ us టేక్ అనదర్ నెంబర్ 4 అన్నాం కాబట్టి నెక్స్ట్ సపోజ్ 6 తీసుకుందాం. సో x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 6 ఈజ్ మోస్ట్ ప్రిఫరబుల్, ఎందుకంటే ఆల్రెడీ 42 7 టేబుల్ క్యాన్సిల్ అయ్యేది కూడా 6 టైమ్సే, అందుకని y 6 తీసుకోవడం ఒకనొక ఈజీ వాల్యూ అని అర్థం. సో ఇక్కడ 7 into 6 minus 42. బట్ 7 6 are also 42. సో 42 లోంచి 42 మైనస్ చేస్తాం కాబట్టి ఇక్కడ టోటల్లీ 0. సో విచ్ ఈజ్ 0? x ఈజ్ 0. సో బిగినింగ్ రాసేటప్పుడు 0, 6 అని రాయాలి కాబట్టి బ్రాకెట్ లో నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్ ఈజ్ 0, 6. ఇలాగే ఏ ఈవెన్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు వరుసగానే. సపోజ్ ర్యాండమ్ గా నేను 10 కూడా తీసుకుంటున్నాను, 4 6 10 ఇలా మన ఇష్టం ఏ విధమైన నెంబర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ x ఈక్వల్ టు 7 into 10 minus 42. చూడండి x ప్లేస్ లో నేను y ప్లేస్ లో 10 రాశాను. 7 10s are 70. 70 minus 42 ఎంత? చూడండి 70 కి 42 కి డిఫరెన్స్ ప్లస్ అవుతుంది, బట్ 28. సో x ఈజ్ 28, y ఈజ్ 10. సో 28, 10 అనేది నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్. సో ఈ 3 ఆర్డర్డ్ పేర్స్ ని మనం గ్రాఫ్ లో గుర్తిస్తే ఫస్ట్ కండిషన్ కి సంబంధించిన ఫస్ట్ ఈక్వేషన్ కి సంబంధించి లైన్ గీయడానికి మనకి ఉంటాయి. 2 సరిపోతాయి, కానీ మనం మూడోది ఎప్పుడు కూడా ఇంకా ప్రాక్టీస్ కోసం కన్ఫర్మేషన్ కోసం తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, తర్వాత కండిషన్ లోకి వెళ్ళాలి. సో తర్వాత కండిషన్ అంటే 3 years from now I shall be 3 times as old as you will be అని ఇచ్చాడు. ఇక్కడ I అంటే అఫ్తాబ్, యు అంటే హిస్ డాటర్ కాబట్టి సేమ్ కండిషన్. 3 years from now he shall be 3 times as old as she will be then. అంటే నేను ఇక్కడ హిస్ డాటర్ బదులు షీ రాసేస్తాను. అంటే హీ అంటే ఇక్కడ అఫ్తాబ్, షీ అంటే హిస్ డాటర్. 3 years from now ఏజ్ రాయాలి మనం. ప్రెసెంట్ x కాబట్టి 3 years తర్వాత అతని ఏజ్ అంటే ఎంత అవుతుంది, x ప్లస్ 3. సో నెక్స్ట్ స్టెప్ లో మనం రాసేది x ప్లస్ 3 ఈక్వల్ టు, సో ఇది ఈక్వేషన్ ఫ్రేమింగ్ కోసం రాస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి మరింత క్లారిటీ కోసం సరిగ్గా మెన్షన్ చేద్దాం. x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు అంటే
ఆఫ్టర్ 3 years ఆఫ్ ద ఏజ్ ఈజ్ 3 times. సో ఇక్కడ ఏముండాలి 3 ఇంటూ రావాలి. సో 3 ఇంటూ 3 times కాబట్టి 3 బ్రాకెట్ వేస్తాం. దేనికి 3 times? యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్ విల్ బి, అంటే అప్పటికి డాటర్ ఉండే ఏజ్ కి 3 years తర్వాత కాబట్టి డాటర్ ఏజ్ కూడా 3 years పెరుగుతుంది. సో వై ఉన్నటువంటి ఏజ్ y ప్లస్ 3 అవుతుంది. సో సేమ్ ఇంతకుముందు చేసినట్లే 3 తో మల్టిప్లై మనం దీనిలాగే చేస్తే ఇన్ ద నెక్స్ట్ స్టెప్ x ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వై 3y ప్లస్ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 9. సో 3y ప్లస్ 9. సో సేమ్ ఇంతకుముందు చేసినట్లే మనకి x వాల్యూ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. y అయితే 3 కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 1 ఉంది కనుక ఈ 3 ని మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే x ఈక్వల్ టు 3y ప్లస్ 9 మైనస్ 3. సో ఇక్కడ ప్లస్ 3 బికమ్స్ మైనస్ 3 ప్లస్ 9 మైనస్ 3. 9 మైనస్ 3 అనేది 6 అవుతుందని మనకు తెలుసు కాబట్టి x ఈక్వల్ టు 3y ప్లస్ 6. ఇట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ గా మనం తీసుకోవచ్చు. అంటే xy లో ఒకవైపు కాకుండా ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో వాడుతున్నట్టుగానే చేస్తాం కనుక గ్రాఫ్ కూడా రెండు చోట్ల కూడా x వాల్యూలు రాసేసాం. సో ఇక్కడ అదే సబ్స్టిట్యూషన్ అయితే ఒక చోట ఉన్న x వాల్యూ తీసుకొచ్చి ఇంకో చోట రాస్తే అయిపోతుంది. బట్ గ్రాఫికల్లీ కాబట్టి దీనికి కూడా ఇలా టేబులర్ ఫామ్ తీసుకోవాలి. ముందు y వాల్యూ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే x మా ఆన్సర్ మనకి రావాలంటే ఇక్కడ y తెలియాలి. సో లెట్ us టేక్ ద టేబుల్. సో ఇక్కడ y x ఈక్వల్ టు మనకి మరి 3y ప్లస్ 6 రాస్తాం. అలాగే x కామా y అనేది నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో y ప్లేస్ ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, x ని మనం ఫైండ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా y ఏ వాల్యూ అని తీసుకోవచ్చు. అయితే దీని అంత పెద్ద వాల్యూస్ ఇక్కడ కూడా అవసరం లేదు, ఇక్కడ 42 అలా ఉన్నాయి కాబట్టి కాస్త కనీసం 4, 6, 10 గ్యాప్ తగ్గడం కోసం తీసుకున్నాం. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3y ప్లస్ 6 అంటే y ని ట్రిపుల్ చేసి 6 యాడ్ చేస్తే చాలు కనుక y అనేది వీలైనంత చిన్న వాల్యూస్ తీసుకోవడమే మనకి మంచిది గ్రాఫ్ స్కేల్ దృష్ట్యా. సపోజ్ నేను y వాల్యూ బిగినింగ్ 0తో మొదలు పెడుతున్నాను, ఎందుకంటే 0 అయినప్పుడు కొంత చిన్నది అయిపోతుంది. సో y ప్లేస్ లో 0 రాద్దాం, అప్పుడు ఇక్కడ x ఎంత అవుతుందో చూద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 ఇంటూ 0. బట్ 3 zeros ఆర్ 0 కాబట్టి 6 అలాగే ఉంటుంది, ఇదంతా 0 అయిపోతుంది. 6 మనకు ఆన్సర్ వస్తుంది. అంటే దేని ఆన్సర్ 6? ఇక్కడ x వాల్యూ x ఈజ్ 6 వెన్ y ఈజ్ 0. కాబట్టి ఫస్ట్ ఆర్డర్డ్ పెయిర్ ఇంతకుముందు లాగానే yx ఆర్డర్ కాదు xy ఆర్డర్ కాబట్టి మనకి కాలంలో ముందు y తర్వాత x రాసుకున్నాం కనుక 6,0 అనేది ఫస్ట్ ఆర్డర్డ్ పెయిర్ ఫర్ ద సెకండ్ ఈక్వేషన్ మనం తీసుకున్న దాంట్లో. ఇక 0 తర్వాత ఇలాగే ఇక్కడ కూడా ఆల్రెడీ ఆల్ ఈవెన్ తీసుకుంటున్నాం, మనకి స్కేల్ కూడా ఈజీగా ఉంటుంది కనుక మళ్ళీ ఎనదర్ ఈవెన్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను 2. సో x ఈక్వల్ టు మనం 3y ప్లస్ 6 ఆర్ 6 ప్లస్ 3y లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 3y ప్లస్ 6 అని రాసాం కాబట్టి దీంట్లో కూడా 3 ఇంటూ 2 ప్లస్ 6 అంటే చూడండి 3 2s ఆర్ 6 అవుతుంది. 6 ప్లస్ 6 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే టోటల్లీ x వాల్యూ 12 వచ్చింది ఎప్పుడు y వాల్యూ 2 అయినప్పుడు. సో 12,2 అనేది అనదర్ ఆర్డర్డ్ పేర్. నెక్స్ట్ ఇలాగే 4 సెలెక్ట్ చేసుకుందాం, అంటే ఈవెన్ నెంబర్స్ ఎలాగో వరుసగా వస్తున్నాం, చిన్న చిన్నవే వస్తున్నాయి కాబట్టి 4 తీసుకుందాం. సో ఇప్పుడు 3y ప్లేస్ లో 3 ఇంటూ 4 రాయాలి. ఇక నేను ఫస్ట్ కాలంలో రాసింది జస్ట్ అటు ఇటు తారుమారు చేశాను, ఎలా వచ్చినా కూడా మనకి ఆర్డర్ అయితే మారదు. సో ఇక్కడ నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు మనకి 3y అంటే 3 ఇంటూ 4 ప్లస్ 6. 3 4s ఆర్ 12. 12 ప్లస్ 6 ఈజ్ 18. సో ఇట్ ఈజ్ 18. సో టోటల్లీ మనకి 18,4 అనేది నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్ వచ్చింది. సో ఈ 3 ఆర్డర్డ్ పేర్స్ ని కూడా మనం గ్రాఫ్ లో గుర్తించాలి. టోటల్ గా ఈ 3 ప్లస్ 3 ఈ 6 పాయింట్స్ ని గ్రాఫ్ లో గుర్తించడం కోసం ఇది లైన్ 1 L1 గాను, ఇది ఫర్ లైన్ 2 L2 గాను తీసుకుని ముందు ఈ ఆర్డర్డ్ పెయిర్స్ ఏమిటో మనం నోట్ చేసుకుంటే ఈ పెయిర్స్ నే ఇప్పుడు గ్రాఫ్ షీట్ లో మనం చూపిద్దాం. లెట్ us టేక్ ద మోడల్ ఆఫ్ గ్రాఫ్ షీట్. సో ఈ గ్రాఫ్ షీట్ లో ఇప్పుడు L1 అండ్ L2 వచ్చిన ఆర్డర్డ్ పేర్స్ రాస్తున్నాను చూడండి. -14 4 0 6 28 10 6 0 12 2 18 4. వీటికి తగ్గట్టుగా మనం స్కేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రొటీన్ స్కేల్ అయితే ఇక్కడ మనకి చిన్న స్క్రీన్ మీద మీకు చూపించడానికి కూడా చూడండి, ఇక్కడ -14 వరకు చూపించాలి, ప్లస్ లో x యాక్సిస్ మీద 28 వరకు కావాలి. కాబట్టి మనకి తక్కువ స్కేల్ ఇక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సపోజ్ ఇక్కడ x లో మనం అబ్జర్వ్ చేస్తే 28 అని, -14 6 12 18 రకరకాలు వచ్చాయి. సో ఇక్కడ గ్యాప్ మరీ ఎక్కువ తక్కువ కాకుండా నేను ఒక 4 యూనిట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలాగే వైలు చూస్తే మనకి 4 6 10 0 2 4 వచ్చాయి కనుక దానికి ఒక 2 యూనిట్స్ మనకి సరిపోతుంది. సో x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 4 యూనిట్స్ సెలెక్ట్ చేసుకుందాం.
y యాక్సిస్ 1 సెంటీమీటర్ 2 యూనిట్స్ సెలెక్ట్ చేసుకుందాం సరిపోతుంది. మరి ఇప్పుడు xy యాక్సిస్లు ఇక్కడ ఏదైనా తీసుకోవాలి కనుక లెట్ us టేక్ దిస్ ఈజ్ x యాక్సిస్. ఈ లైన్ x యాక్సిస్ అనుకుందాం, అలాగే ఈ లైన్ y యాక్సిస్ అనుకుందాం. సో ఇప్పుడు దీని మీద నెంబర్స్ దీనికి తగ్గట్లుగా అనమాట. x యాక్సిస్ మీద ఇప్పుడు మనం ఎలా గుర్తిస్తాము అంటే 4 యూనిట్స్ గా. యాక్చువల్గా మీరు గ్రాఫ్ బుక్ లో 2 యూనిట్స్ అయినా సరిపోతుంది, కానీ ఇక్కడ స్క్రీన్ కి మనకి ఇబ్బంది కాకుండా 4 తీసుకుంటున్నాం, కొంతమంది 5 తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కనుక 4 తీసుకోవడం సూటబుల్ అనే ఉద్దేశంతో అలా తీసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ 0 మొదలుపెట్టి చూడండి 4, 8, 12, 16 ఈ విధంగా 4 గ్యాప్ లో నేను రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ వేశాను. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇటు 4, 8 ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ ఏమవుతాయి మైనస్లో వెళ్తాయి. -4, -8, -12, -16 అంటే చూడండి 4. ఇన్ ద సేమ్ వే y యాక్సిస్ 2, 4, 6, 8 ఇలా అప్ సైడ్ 2 యూనిట్స్ తీసుకుంటే డౌన్ సైడ్ -2, -12 ఇలా మనకి అవసరమైన పార్ట్ ఎక్కువ కనిపించేలా మనకి గ్రాఫ్ తీసుకున్నాం. ఇప్పుడు వీటి మీద ఇవి మార్క్ చేయాలి. -14, 4 అంటే ఎక్కడ 0, 6, 28, 10 వీటిని మార్క్ చేసి మనం జాయిన్ చేయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ముందు కొన్ని నెంబర్స్ డైరెక్ట్ గా వీటి మీద కనపడవు, ఎందుకంటే ఇక్కడ మనం 4 మల్టిపుల్స్ 2 మల్టిపుల్స్ తీసుకున్నప్పటికీ కొన్ని ఇప్పుడు x యాక్సిస్ మీద -14 అంటే డైరెక్ట్లీ ఇక్కడ విజిబుల్ కాదు. చూడండి -14 ఎక్కడ ఉంటుంది, -12 కి -16 కి మిడిల్ పొజిషన్ అవుతుంది. అలాగే ఇక్కడ కొన్ని మనకి సపోజ్ 18 అనుకోండి x యాక్సిస్ మీద, 18 అన్నప్పుడు ఏమవుతుంది 16 కి 20 కి మిడిల్ అవుతుంది. దాన్ని బట్టి మనం గ్రాఫ్ షీట్ లో కూడా ఆ మిడిల్ మనం గుర్తించుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి -14, 4 అంటే x లు -14 లో ఉండాలి, y వాల్యూ 4 ఉండాలి. 0, 6 x 0, y వాల్యూ 6 డైరెక్ట్ గా ఇది. 28, 10 అంటే చూడండి x 28 ఇదిగో డైరెక్ట్ గా 28 ఉంది, y లో 10 అంటే ఈ రెండిటికి కరెక్ట్ గా సూటబుల్ పొజిషన్ ఇది. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని మనం మార్క్ చేద్దాం. ఫస్ట్ -14, 4 చూడండి దీనికి రెండిటికి తిన్నగా. నెక్స్ట్ 0, 6 నెక్స్ట్ ఇంతకుముందు చెప్పిన 28, 10 సో ఈ మూడింటిని నేను గుర్తించాను. చూడండి ఈ మూడు మనం అబ్జర్వ్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ లో ఫామ్ అవుతాయి. లెట్ us draw the straight line joining these 3 points. సో దిస్ ఈజ్ లైన్ L1 అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ లైన్ గా మనకు వచ్చింది ఇదే అనమాట. ఇక సెకండ్ ఆర్డర్డ్ పేర్స్ లైన్ కి సంబంధించిన తీసుకుంటే 6, 0 అంటే చూడండి ఇక్కడ x is 6 కాబట్టి ఇక్కడ కూడా 4 కి 8 కి మిడిల్ పొజిషన్ ఏదైతే ఉందో అది 6, 0 అవుతుంది. 12, 2 అంటే x వాల్యూ 12 అయ్యి y వాల్యూ 2 అవ్వాలి కాబట్టి ఇది ఈజీగా మార్క్ చేయొచ్చు. 18, 4 అన్నప్పుడు మళ్ళీ x వాల్యూ 18 ఎక్కడ ఉందో చూసుకుని దానికి ఎదురుగా 4 దగ్గర మనం మార్క్ చేయాలి. సో ఈ మూడింటిని కూడా మార్క్ చేద్దాం. లెట్ us టేక్ 6, 0 చూడండి ఇది 6, 0 నెక్స్ట్ 12, 2 నెక్స్ట్ 18, 4 చూడండి 4 కి తిన్నగా 18 అంటే ఈ మిడిల్ పొజిషన్ కరెక్ట్ గా 16 కి 20 కి మనం 4 గ్యాప్ తీసుకున్నాం కనుక 5వ గీతకి ఎదురుగా మనకి 18 అవుతుంది. సో ఈ మూడింటిని కూడా ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ తో జాయిన్ చేద్దాం. చూడండి ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఇక్కడ మీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఆల్రెడీ మనకి L2. సో ఈ L1 అండ్ L2 అనేవి చివరికి ఫైనల్ గా మనకు కావాల్సింది ఎక్కడ మీట్ అయ్యాయి అనే ప్లేస్. సో ఈ పొజిషన్ ని జాగ్రత్తగా గమనించండి, ఇదే మనకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మీట్ అయినప్పుడు x వాల్యూ చూస్తే కరెక్ట్ గా ఇది 40 కి 44 కి మిడిల్ గా రావడం మనం గమనించవచ్చు. x లో 40 కి 44 కి మిడిల్ పొజిషన్ 5వ గీతకి ఎదురుగా ఇక్కడ కలిసింది. y లో చూస్తే ఇలా స్ట్రైట్ గా 12 కనిపిస్తుంది. అంటే చూడండి ఈ పాయింట్ ఆర్డర్డ్ పేరు మనం ఏమని రాయాలి, x వాల్యూ ఈజ్ 42, y వాల్యూ ఈజ్ 12. సో 42, 12 అనేది మనం ఫైనల్ గా ఈ గ్రాఫ్ ద్వారా రాబట్టిన సొల్యూషన్. దీస్ ఆర్ టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇంటర్సెక్టెడ్ 42, 12 ఓన్లీ. అంటే 42, 12 దగ్గర ఈ గ్రాఫ్ లో ఉన్న రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇదే మన గ్రాఫికల్ సొల్యూషన్ x, y అవుతుంది కనుక వెంటనే మనం ఏం చేయాలి, మళ్ళీ మన ప్రాబ్లం లోకి వెళ్ళి టేబుల్స్ తర్వాత ఇది మనం మెన్షన్ చేయాలి. ఇది స్టూడెంట్స్ నోట్ చేసుకోండి 42, 12. సో నెక్స్ట్ మనం అగైన్ ప్రాబ్లం బ్యాక్ లోకి వెళ్తే ఆ ప్రాబ్లంలో మనకి ఎక్కడైతే ఇలా టేబుల్ వరకు మెన్షన్ చేసి ఆగామో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, మనం గ్రాఫ్ ద్వారా బై గ్రాఫ్ బోత్ లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి 42, 12 అదే ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఫ్రమ్ ద గ్రాఫ్ బోత్ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ 42, 12. సో ఇంటర్సెక్ట్ అయ్యాయంటే అర్థం ఏమిటి, ఇదే కామన్ సొల్యూషన్. x is 42, y is 12. x మీన్స్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ అయితే y అనేది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ కాబట్టి x ప్లేస్ లో 42 ఇయర్స్ రాసుకోవచ్చు, y ప్లేస్ లో 12 ఇయర్స్ రాసుకోవచ్చు. అదే ఫైనల్ కన్క్లూజన్. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఆఫ్తాబ్ ఈక్వల్ టు 42 ఇయర్స్, ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ ఈక్వల్ టు 12 ఇయర్స్. సో దీంతో మనకి
మనం గ్రాఫికల్ గా కూడా ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం నేర్చుకున్నట్టే. సో ఇక్కడ ఇంతకు ముందే ప్రాబ్లంలో చెప్పినట్టు ఈ గ్రాఫికల్లీ అనే మెథడ్ కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఆల్జీబ్రైకల్లీ ఇంతకు ముందే మనం చేసాం. టోటల్లీ ఎగ్జాంపుల్ 5 ని 2 మెథడ్స్ లోనూ పూర్తి చేసాం. సో నెక్స్ట్ మనం తర్వాత ఎగ్జాంపుల్ ని చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 6. In a shop, the cost of 2 pencils and 3 erasers is 9 rupees and the cost of 4 pencils and 6 erasers is 18 rupees. Find the cost of each pencil and each eraser. సో ఇక్కడ పెన్సిల్స్ అండ్ ఎరేజర్ అనే 2 ఐటమ్స్ తో మనకి ఒక సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది. 2 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ అయితే 9 రూపీస్ అవుతున్నాయి. 4 పెన్సిల్స్ 6 ఎరేజర్స్ అయితే 18 రూపీస్ అవుతున్నాయి అనేటువంటి వీటిని ఈక్వేషన్ గా మార్చి దీన్ని బట్టి ఈచ్ పెన్సిల్ అండ్ ఈచ్ ఎరేజర్ కాస్ట్ కనుక్కోగలమా అనేది మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చూడాలి. సో దానికోసం చూడండి, ఇలాంటి 2 ఐటమ్స్ ఉన్నప్పుడు మనకు తెలిసిందే ప్రాబ్లంలో ఎప్పుడు కూడా ఏం చేయాలి, 2 ఐటమ్స్ మనకి ఏది కనుక్కోమన్నది ఎక్స్ అండ్ వై గా మనం 2 వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏమిటి, కాస్ట్ ఆఫ్ ఒక పెన్సిల్ అనమాట. ఈచ్ పెన్సిల్ ఏదైతే మనం కనుక్కోమందో అది ఎక్స్ అనుకుంటే ఈచ్ ఎరేజర్ అనేది వై అవుతుంది. సో లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అండ్ లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఎరేజర్ ఈక్వల్ టు వై రూపీస్ ముందు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అనుకున్నాం అండ్ ఎరేజర్ కాస్ట్ వై అనుకుందాం. బట్ ముందు ఇచ్చిన ప్రకారం చూడండి, కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్ అండ్ 3 అంటే ఒక్కొక్కటి విడిగా ఇవ్వలేదు, బట్ 2 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ కలిపితే 9 రూపీస్ అయింది. అదే విషయం ఇక్కడ రాద్దాం. కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్ అండ్ 3 ఎరేజర్స్ ఈక్వల్ టు 9 రూపీస్. ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ఇక్కడ రాసాం. బట్ దీన్ని ఇప్పుడు మనం ఈక్వేషన్ గా కన్వర్ట్ చేయాలి. ఒక పెన్సిల్ కాస్ట్ మనకు తెలియదు ఎక్స్ రూపీస్. సో 2 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది, దేర్ఫోర్ ఇట్ ఈస్ 2x అవుతుంది. అంటే ఒక్క పెన్సిలే ఎక్స్ అయితే 2 పెన్సిల్స్ 2x అండ్ అంటే దానికి ఇంకా యాడ్ చేయాలి. సో 2x ప్లస్ 3 ఎరేజర్స్, ఇక్కడ 1 ఎరేజర్ వై రూపీస్ అనుకున్నాం కాబట్టి 3 ఎరేజర్స్ ఎంత అవుతాయి, 3y అవుతాయి. సో 2x ప్లస్ 3y ఈక్వల్ టు 9 అనేది మనం ఈక్వేషన్ నెంబర్ 1 గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్ గా ఈక్వేషన్ ఇవ్వకుండా ఇలా సిచ్యువేషన్ రూపంలో ఇచ్చినప్పుడు దాన్ని ఈక్వేషన్ గా మార్చడం కోసమే, ప్రాక్టీస్ కోసం ఇవ్వబడింది. అంటే 2x ప్లస్ 3y ఈక్వల్ టు 9 అనేది ఫస్ట్ లీనియర్ పెయిర్ లో ఫస్ట్ ఈక్వేషన్. ఇలాగే సెకండ్ కండిషన్, కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ అండ్ 6 ఎరేజర్స్ ఈజ్ 18 అనే దాన్ని కూడా నెక్స్ట్ మెన్షన్ చేద్దాం. సో కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ అండ్ 6 ఎరేజర్స్ ఈక్వల్ టు 18 రూపీస్. సేమ్ దీన్ని కూడా ఇప్పుడు ఈక్వేషన్ గా మారిస్తే ఏమవుతుంది, ఇంతకుముందు 2x వచ్చినట్లే ఇప్పుడు 4 పెన్సిల్స్ కాబట్టి దేర్ఫోర్ నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, 4x ప్లస్ పెన్సిల్స్ తో పాటు ఎరేజర్ 6 ఉన్నాయి, ఇందాక 3y, అలాగే ఇప్పుడు 6y ఈక్వల్ టు 18 రూపీస్ కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ 18 ఈక్వల్ చేసాం. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. బట్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఈ రెండింటిని సాల్వ్ చేయగలగాలి ఏదైనా అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ఈక్వేషన్ నుంచి x ఆర్ y తీసుకొచ్చి రెండో ఈక్వేషన్ లో రాస్తాం. ఇక్కడ అన్ని చోట్ల కోఎఫిషియెంట్స్ 2, 3, 4, 6 ఈ విధంగా ఉన్నాయి కాబట్టి సపోజ్ ఇందులో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ లోంచి x వాల్యూ మనం రాయాలంటే ఇక్కడ చూడండి, ఈ 3y ని రైట్ సైడ్ కి మనం షిఫ్ట్ చేద్దాం. x రావడం కోసం 3y రైట్ సైడ్ కి షిఫ్ట్ అయితే 2x ఈక్వల్ టు 9 మైనస్ 3y అవుతుంది. సో 2x ఈక్వల్ టు 9 మైనస్ 3y. సో ఇక్కడ x కావాలంటే ఏం చేయాలి, ఇంటూ 2 కూడా బైలోకి రప్పించాలి. సో నెక్స్ట్ స్టెప్ లో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 9 మైనస్ 3y హోల్ బై 2. సో ఇక్కడ ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అయింది. ఇక్కడ లైక్ టర్మ్స్ మీద అవగాహన లేని బాగా డల్ అయిన స్టూడెంట్స్ చూడండి, ఇలా 9 లోంచి 3 తీసి 6 వేయడం చేస్తుంటారు కాబట్టి అవి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది కాన్స్టెంట్, ఇది y వాల్యూ కాబట్టి ఇవి మనం మైనస్ చేయలేం. 9 మైనస్ 3y అని రాయగలం అంతే, బై 2. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ లోంచి రాసిన x కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదే మ్యాటర్ ఇక్కడ రాద్దాం. సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ 2 అంటే సెకండ్ ఈక్వేషన్ లో ఈ వాల్యూని x బదులు రాద్దాం. సెకండ్ ఈక్వేషన్ అంటే ఇదే కదా, ఇక్కడ x ఉన్న ప్లేస్ లో ఇది రాసుకోవచ్చు. చూడండి 4x అని ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం రాయొచ్చు, 4 ఇంటూ బ్రాకెట్ పెట్టి x బదులుగా ఇదంతా 9 మైనస్ 3y బై 2 కనుక దాన్ని రాసుకుందాం, 9 మైనస్ 3y బై 2. సో ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ లో ఫస్ట్ టర్మ్ రాసాం 4x ప్లస్ 6y ఉంది. నెక్స్ట్ y యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి కాబట్టి ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 18. ఇది మనకి ఇంకొక ఈక్వేషన్ రూపంలో వచ్చింది. బట్ ఇందులో ఇంకా సింప్లిఫికేషన్ చూడండి ఎంత జరుగుతుంది, ఇక్కడ బై మొత్తానికి 2 ఉంది, ఇక్కడ ఇంటూ 4 ఉంది కనుక 2 టేబుల్ ఈ 4 లో క్యాన్సిల్ కూడా అవుతుంది కనుక 2 4 లో 2 టైమ్స్. సో ఇక్కడ ఓన్లీ ఇది మిగిలింది అనమాట, 2 ఇంటూ 9 మైనస్ 3y ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 18. సో నెక్స్ట్ స్టెప్ మనం చూడడం కోసం ఇక్కడ ఏం చేయాలి, ముందు 2 తో మల్టిప్లై చేసి రాయాలి. అంటే చూడండి 2 9s ఆర్, ఇక్కడ 2 ఇంటూ 9 కాబట్టి ఎంత అవుతుంది, బిగినింగ్ 18. నెక్స్ట్
మైనస్ ఉంది 2 into 3y, సో ఇట్ ఈస్ మైనస్ 6y అవుతుంది. మైనస్ 6y, ఆ తర్వాత ఏముంది ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 18 అనేటువంటి స్టేట్మెంట్ మనకు వచ్చింది. అంటే చూడండి 2 9s 2 3s చేసాం, ప్లస్ 6y ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. ఈ బై మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ y వాల్యూ రావడానికి బదులుగా y రావాలంటే ఇక్కడ y ఒకటి మిగలాలి, కానీ ఇక్కడ ప్లస్ 6y మైనస్ 6y క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ప్లస్ 6y మైనస్ 6y క్యాన్సిల్ అవడం వల్ల మనం x ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ y రాకుండా ఒక స్టేట్మెంట్ మాత్రమే మిగిలింది. ఏం మిగిలింది? అది కూడా 18 ఈక్వల్ టు 18 అని మిగిలింది. చూడండి 18 ఈక్వల్ టు 18, ఇక్కడ మనకి మిగిలింది కేవలం ఈ స్టేట్మెంట్ 18 ఈక్వల్ టు 18. బట్ ఇట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్, అంటే రెండు సమానమే అది తెలుసు, కానీ దానివల్ల y వాల్యూ కనుక్కోలేకపోతున్నాం. సో ఇలా ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చెప్పుకున్నాం, ఈ రెండు డిపెండెంట్ అయినప్పుడే ఇది జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మ్యాటర్ లో ఏమని రాసుకోవచ్చు? దిస్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ y. ఇక్కడ y తో సంబంధం లేదు, y వాల్యూ ఎంత ఉన్నా సరే ప్లస్ 6y మైనస్ 6y ఎలా అయినా క్యాన్సిల్ అయిపోతాయి. అక్కడ y 5 అయినా క్యాన్సిల్ అవుతాయి, y 3 అయినా క్యాన్సిల్ అవుతాయి, ఇలా ఎనీ నెంబర్ తీసుకున్నా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కనుక ఈ స్టేట్మెంట్ ఒక ట్రూ స్టేట్మెంట్ వచ్చింది. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఒక ఈక్వేషన్ లోంచి మరొకటి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆల్వేస్ ట్రూ అయ్యే స్టేట్మెంట్ వచ్చింది అంటే అన్ని వాల్యూస్ మనం తీసుకోవచ్చు అని అర్థం. అంటే సూటబుల్ అయ్యే y వాల్యూ ఎంత తీసుకున్నా దానికి సూటబుల్ గా x వాల్యూ వస్తుంది. సో అన్ని వాల్యూస్ కి ఉన్నాయి కాబట్టి స్పెసిఫిక్ గా ఒక్క వాల్యూ మనం కనుక్కోగలమా అంటే కనుక్కోలేం. సో నెక్స్ట్ we cannot obtain a specific value of x. ఎప్పుడైతే y ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుందో మనకి x వాల్యూను కూడా మనం కనుక్కోలేము. ఎందుకని y డిఫరెంట్ ఉండొచ్చు కనుక దానికి తగ్గట్టు x కూడా డిఫరెంట్ వస్తుంది. అంటే స్పెసిఫిక్ గా ఒకే వాల్యూ అనేది లేదు. అంటే ఈ ప్రాబ్లమ్ కి కరెక్ట్ ఆన్సర్ గా ఒకటే చెప్పడానికి ఇక్కడ ఉండదు. ఒకే వాల్యూ లేదు అంటే అర్థం ఏమిటి? ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్. వాస్తవానికి మీరు అబ్జర్వ్ చేస్తే అసలు దీన్ని డబల్ చేసి ఇది వచ్చింది చూడండి. 2 2s are 4, 2 3s are 6, 2 9s are 18. అంటే ఇది జనరలైజ్ చేయొచ్చు మనం. 2 pencils 3 erasers 9 అయినప్పుడు వీటిని డబల్ చేస్తే 4 pencils 6 erasers అయినప్పుడు కాస్ట్ కూడా డబల్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకదాని కాస్ట్ తో సంబంధం లేకుండా ఇవి ఆల్వేస్ ట్రూ వస్తాయి కాబట్టి ఇలా సూటబుల్ అయ్యేలాగా ఎన్ని వేరియేషన్స్ అయినా మనం తీసుకోవచ్చు. వీటినే డిపెండెంట్ అంటామని తెలుసు. సో నెక్స్ట్ మనం హియర్ బోత్ ద ఈక్వేషన్స్ ఆర్ సేమ్ ఆర్ డిపెండెంట్ అని రాయొచ్చు. డిపెండెంట్ అంటే ఏమిటి? దే హ్యావ్ సో మెనీ సొల్యూషన్స్, ఇన్ఫినిట్లీ ఉంటాయి. సో ఈక్వేషన్ 1 and 2 హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అంతే కదా, ఈ రెండిటికి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. అందువల్ల ఈ ప్రాబ్లం కి పర్టికులర్ గా ఇది ఒక్క కాస్ట్ అని మనం మెన్షన్ చేయలేం. అదే మనం కన్క్లూజన్ గా రాస్తాం. సో వీ కెనాట్ ఫైండ్ ఏ యూనిక్ కాస్ట్ ఆఫ్ ఏ పెన్సిల్ అండ్ అన్ ఎరేజర్. అంటే ఈ ప్రాబ్లం లో ఇచ్చిన డేటా ప్రకారం యూనిక్ కాస్ట్ అయితే ఉండదు. అంటే ఎరేజర్ ఇంతే ఉంది, పెన్సిల్ ఇంతే కాస్ట్ అని చెప్పడానికి ఈ డేటా మనకి సూటబుల్ కాదు. ఎందుకంటే 2 erasers 3 pencils కలిపాను, 2 pencils and 3 erasers 9 rupees అయ్యాయి అంటే ఆ కాంబినేషన్ అనేక రకాలుగా రావచ్చు. అలా అయిన ప్రతిసారి 4 pencils and 6 erasers 18 అవుతాయి. కాబట్టి x వైలు ఎంత తీసుకున్నప్పటికీ ఈ సూటబుల్ గా 9 కి వచ్చేలాగా వీటికి సూటబుల్ సెలెక్ట్ చేసుకుంటే రెండో ఈక్వేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో వీటినే మనం డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ గా ఇది ఇవ్వడం మీకు జరిగింది. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ మీరు ముందు మనకి ఈ వీడియోలో బిగినింగ్ లో సబ్స్టిట్యూషన్ చెప్పినప్పుడు రాసిన చివరి రెండు కండిషన్స్ అబ్జర్వ్ చేస్తే దానికి ఎగ్జాంపులే ఈ ఎగ్జాంపుల్ 6. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్ మిగిలింది, దాన్ని కూడా మనం చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ 7. 2 rails are represented by the equations x plus 2y minus 4 equals 0 and 2x plus 4y minus 12 equals 0. Will the rails cross each other? ఇక్కడ క్వశ్చన్ కూడా చూడండి. 2 rails అంటే పట్టాలు. మనకి రైలు పట్టాలు అనేవి మనకి లైన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ ని ఈక్వేషన్ గా ఇచ్చాడు. ఒక లైన్ ఈ గ్రాఫికల్ గా చూపిస్తే ఈక్వేషన్ ఇలా వస్తుంటే రెండోది ఇలా వస్తుంటే ఆ లైన్స్ మార్గాలను బట్టి ఆ పట్టాలు ఒకదానికొకటి క్రాస్ అవుతాయా అంటే ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతాయా అనేది మనం చెప్పాలి. సో ఇక్కడ మనకి రైల్స్ అనేది పక్కన పెడితే 2 ఈక్వేషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయా లేదా చూడాలి. అంటే ఏంటి? ముందు సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా వీటిని సాల్వ్ చేస్తే వీటికి సొల్యూషన్ వస్తే అవి ఇంటర్సెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సొల్యూషన్ పాసిబుల్ కాకపోతే ఇంటర్సెక్ట్ కావని చెప్పొచ్చు. సో ముందు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ మెన్షన్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్స్ మనం రాద్దాం. x plus 2y minus 4 equal to 0, 2x plus 4y minus 12 equals 0. ఈక్వేషన్ నెంబర్ 1 and 2 అని చెప్పి వీటిని మనం ప్రజెంట్ చేసాం. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్ లోంచి x or y తీసుకొచ్చి రెండో ఈక్వేషన్ లో రాయాలి. సో ఇక్కడ నేను కూడా చూడండి ఫస్ట్ ఈక్వేషన్ లోంచి అయితే ఈజీగా x రాయొచ్చు. ఎందువల్లంటే x అనేది మనకి కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నేను రాస్తున్నాను. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ని తీసుకున్నాం, అందులో నుంచి x ఎంతో డైరెక్ట్ గా రాయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఈ రెండు టర్మ్స్ రైట్ సైడ్ కి షిఫ్ట్ అయితే సరిపోతుంది. ఈ -4 ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఈ
ప్లస్ 2y మైనస్ అవుతుంది కనుక 4 ప్లస్ గా మారుతుంది, ఇది మైనస్ గా మారుతుంది. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు 4 మైనస్ 2y అవుతుంది. చూడండి అంతే కదా, -4 ఇటు వస్తే +4, 2y ఇటు వస్తే మైనస్. ఇది x వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ టు 4 మైనస్ 2y ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 లో ఈ రాసిన x ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి, దాంట్లో x ఉన్న ప్లేస్ లో ఇది మనం రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది, 2x అని ఉంది కనుక నెక్స్ట్ స్టెప్ లో 2 ఇంటూ బ్రాకెట్ లో x ప్లేస్ లో 4 మైనస్ 2y దీన్ని రాసాం. 2x ప్లస్ 4y మైనస్ 12 అని ఉంది. సో ఇక్కడ ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. సో దీని నుంచి వచ్చే స్టేట్మెంట్ ప్రకారం జనరల్ గా ఇక్కడ y వాల్యూ మనం కనుక్కోగలిగితే అవి క్రాస్ అవుతాయని చెప్పొచ్చు, లేకపోతే కాదు. ఇప్పుడు మనం వీటిని మల్టిప్లై చేసి చూద్దాం. సో 2 ఇంటూ 4 ఇక్కడ కూడా బ్రాకెట్ ఇంటూ 2 ఉంది కనుక 2 4s ఆర్ 8 నెక్స్ట్ స్టెప్ లో మైనస్ 2 ఇంటూ 2y ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 2s ఆర్ 4 కాబట్టి ఇక్కడ 4y మళ్ళీ ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0 అని ఉంది. ఇంతకు ముందు ప్రాబ్లం లాగా ఇక్కడ కూడా చూడండి -4y ప్లస్ 4y అంటే ఏదైతే వేరియబుల్ ఉందో ఆ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి పూర్తిగా. సో ఇక్కడ కూడా మనకి సింపుల్ ఈక్వేషన్ రావడానికి బదులుగా ఒక స్టేట్మెంట్ మాత్రమే వచ్చింది. 8 ఉంది, -12 ఉంది. వాస్తవానికి 8 మైనస్ 12 అంటే ఎంత, -4. మరి -4 ఈక్వల్ టు 0 అని ఇక్కడ రావడం మనం గమనించవచ్చు. బట్ ఇది పాసిబుల్, అసలు ఇది ఒక కాంట్రడిక్షన్ మనకు అర్థమవుతుంది. -4 0కి సమానం అంటే కాదు. అంటే ఇలాంటి ఎందుకు వచ్చింది, ఒక ఈక్వేషన్ లోంచి వచ్చిన x వాల్యూని రెండో దాంట్లో రాస్తే ఇలా వచ్చింది అంటే అర్థం ఆ రెండు ఎప్పటికీ కూడా కామన్ సొల్యూషన్ ఉండదు. అంటే అవి రైల్స్ అయినట్లయితే ఇలా కలవనే కదా అర్థం. సో అదే కంటిన్యూషన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. బట్ దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్, ఇది రావడం ఫాల్స్ స్టేట్మెంట్. అది ఆ విషయం ముందు మనం మెన్షన్ చేసి, ఫాల్స్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది ఈక్వేషన్లకి అంటే ఆ రెండు ఈక్వేషన్లు సూచించే లైన్స్ కనుక అప్పుడు అవి ఆ పట్టాలన్నప్పుడు ఆ లైన్స్ ఈ విధంగా ఎప్పుడైతే ప్యారలల్ గా వెళ్తున్నాయో, ప్యారలల్ గా వెళ్తున్నప్పుడు రెండు ఎప్పటికీ కలవనప్పుడు దీని మార్గం వేరే కాబట్టి ఎప్పటికీ కూడా వాటికి కామన్ పాయింట్ రాదు. అంటే ఒక దాని మీద ఉన్నటువంటి ఆర్డర్డ్ పేర్ రెండో దాని మీదకి రాదు కనుకే ఒక దానిలోంచి రాసిన x వాల్యూ రెండో దాంట్లో రాస్తే సూటబుల్ కాకుండా మనకి రాంగ్ స్టేట్మెంట్ వస్తుంది. అందుకే ఇక్కడ మనం కంక్లూజన్ ఏం రాయొచ్చు, సో ద ఈక్వేషన్స్ డు నాట్ హ్యావ్ ఏ కామన్ సొల్యూషన్ అండ్ దే రిప్రజెంట్ ప్యారలల్ లైన్స్. అంటే ఈ రెండిటికి ఎప్పటికీ కామన్ సొల్యూషన్ ఉండదు, అవి ప్యారలల్ లైన్స్ ని సూచిస్తాయి. సో విల్ ద రైల్స్ క్రాస్ ఈచ్ అదర్ అనే దానికి కంక్లూజన్ ఏమిటి ఫైనల్ గా, ద టూ రైల్స్ విల్ నాట్ క్రాస్ ఈచ్ అదర్ అంటే అవి ఎప్పటికీ కూడా ఒకదానికొకటి కలవు అని అర్థం. సో దిస్ ఈజ్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. దీంతో సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ లో ఉన్న అన్ని కండిషన్స్ తో కూడినటువంటి ఎగ్జాంపుల్స్ మనకి పూర్తయ్యాయి. ఈ మెథడ్ బట్టి చేసే ఎక్సర్సైజ్ అనేది ఇదే ఛానల్ తర్వాత వీడియోలో మనం చేయవచ్చు. So in this way, see the video description for previous chapters and topics details. ఈ చాప్టర్ కి ముందున్న చాప్టర్స్ గానీ దీని ముందు టాపిక్స్ డీటెయిల్స్ గానీ డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt and express your valuable opinion in the comment box. So సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయడం, అలాగే వీడియోస్ లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా చెప్పడం మాత్రం తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.